హీరోయిన్ల వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారానికి కారణమవుతున్నాయి. దండోర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో పాటు సినీ పరిశ్రమలోనూ పెద్ద చర్చకు దారితీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. మహిళలపై చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో తప్పుదారి పట్టించేలా ఉన్నాయని, అవి అవమానకరంగా ఉన్నాయన్న ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని కమిషన్ తెలిపింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని నిర్ణయించిన మహిళా కమిషన్ నటుడు శివాజీకి నోటీసులు జారీ చేసింది. కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద మాట్లాడుతూ, మహిళలపై అసభ్యంగా లేదా అవమానకరంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శివాజీ వ్యాఖ్యలపై లీగల్ సలహా తీసుకున్న అనంతరం అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. నోటీసుల ప్రకారం డిసెంబర్ 27న వ్యక్తిగతంగా మహిళా కమిషన్ ఎదుట శివాజీ హాజరు కావాలి, విచారణ ఇవ్వాలని శివాజీకి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో శనివారం శివాజీ సికింద్రాబాద్లోని బుద్ధ భవన్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన కమిషన్ ఎదుట హాజరై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ విచారణలో శివాజీ ఇచ్చే సమాధానాల ఆధారంగా తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.